ఇవాళ నేను పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి. ఇది దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. నేను ఇక్కడ వెజ్ బిర్యానీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తీసుకున్నానండి. దీంట్లోకి ఒక 4 పండిన టమాటాలు తీసుకోవాలి. ఈ కర్రీకి పండిన టమాటాలు ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి క్యాష్యూ నట్స్, ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని ఈ బాగా మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లోకి ఒక ఆనియన్ని కట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ కొంచెం మగ్గే ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో బాగా ఫ్రై చేసుకుంటే ఈ ఆనియన్స్ అనేది కొంచెం మగ్గుతాయి. ఇలా మగ్గి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక ఇప్పుడు దీంట్లోకి టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఈ టమాటో అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే మన టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అయ్యిందో లేదో తెలిసిపోద్ది. ఇలా టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యాక స్టవ్ని ఆపేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన దాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఆయిల్తో చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు బటర్ అయినా యూస్ చేయొచ్చు. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుండి పచ్చి వాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ మంచిగా ఫ్రై అయ్యి మంచి ఎరోమా వస్తున్నప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకోవాలండి. ఈ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అయిపోద్ది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకో. ఇప్పుడు దీంట్లోకి ఒక 250 గ్రాములు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. పన్నీర్ని ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ పన్నీర్ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. దీని నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. అంతేనండి, పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి